లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తావై విలయు మా దేవా. స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రభును మన వెంట తీసుకుని వెళ్దాం, ప్రభువు అనుగ్రహించే కృపాక్షేమములు మనం కొనసాగుదాం. క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన జీవిత అనుభవాల మధ్య దినచర్యను కొనసాగింపచేద్దాం. రండి, ప్రార్థనాపూర్వకంగా ప్రభు వాక్యమును ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా దినదినము ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరచమని, మీదైన వాక్యము ద్వారా మా జీవిత అనుభవాలను సరిపోల్చుకుని సవరించుకుంటూ మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 13వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈ కీర్తన ముగింపునకు మనం వచ్చాం. మరి మొదటి 2 వచనాలు ఆందోళనతో ప్రారంభించాడు, 3-4 వచనాలు ఆవేదనతో ప్రార్థించాడు, అలాగే 5 లేక 6 వచనాలు మరి విశ్వాసముతో దేవుని ఆదరణ పొంది ఒక శ్రేష్టమైన సాక్ష్య సందేశాన్ని వినిపిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ నేపథ్యంలో 5-6 వచనాలు చదువుకుందాం. తెలుగు బైబిల్లో 6వ వచనం కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 3rd లైన్ అండ్ 4th లైన్ 6th వర్స్గా మనకు అందించబడింది. కాబట్టి లేదా 5వ వచనం లేకపోతే 5-6 వచనాలుగా మనము భావించడం జరిగింది. సో 3-4 వచనాల్లో ప్రార్థించిన ఆ ప్రార్థన అనుభవాల మధ్య తన ఆవేదన దేవునికి వ్యక్తపరిచిన తర్వాత, ఎప్పుడైతే తన సమస్యను దేవునికి అప్పగించాడో ఇమ్మీడియట్గా తన విశ్వాసము పెరిగింది. తన సమస్య తన నుంచి తన దేవుని వైపుకు మరలింది అన్న భావన ఆ ప్రార్థించిన ఆ విశ్వాసి హృదయంలో కలిగింది. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. నేను ఎప్పుడూ చెప్తుంటాను మన ఆలయం గురించి, ఏకాంతంగా ప్రార్థన చేయండి అని. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, నేను ఆల్ నైట్ ప్రేయర్ చేశాను మన ఆలయంలో, ఒంటరిగా ఒక్కడిని ఆల్ నైట్ ప్రేయర్ చేశాను. అద్భుతమైన అనుభవం పాస్టర్ గారు, అద్భుతమైన ఆ ఏకాంతం దొరికింది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఎంత ఏకాగ్రతతో ప్రార్థించగలిగానో అనే విషయాన్ని వారు తెలియచేసినప్పుడు, వాళ్ళు ఈ అవకాశాన్ని మరి ఎందుకు వినియోగించలేకపోతున్నారు? అంతటి అద్భుతమైన అవకాశాన్ని, ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్. ఎందుకంటే ఆయన దగ్గర తప్ప మనకు ఆశ్రయం లేదు, ఆయనే ఆశ్రయదుర్గం. He is the only solution for all our problems and situations. But spending time with him alone, all alone, like Jacob, Yabboku రేవు దగ్గర అందరినీ పంపించి వేసి all through the night he wrestled with God. దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను దీవిస్తే తప్ప నేను పోనీయనంటూ పాదాలు పట్టుకొని పెనుగులాడాడు ఆయన. Finally he could get the answer before the sunrise. సూర్యుడు కనిపించక ముందే ఇతనికి జవాబు కనిపించింది. సూర్యోదయం కాకముందే
అతని హృదయంలో ఆనందం ఉదయించింది. సో ఈ కీర్తనకారుడు కూడా ఎంతవరకు అంటూ ప్రారంభించాడు, ఎంతకాలం ప్రభువాను ప్రారంభించాడు. సో ఎంతవరకు, ఎంతకాలం అనే ఈ మాటల తన వేదన తీవ్రతను తెలియచేస్తున్నాయి. హౌ లాంగ్ ప్రభువా, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం అంటూ వేదనతో, బాధతో, కష్టముతో, దుఃఖముతో విలపించిన అనుభవాల మధ్య when he prayed with faith, విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆ హృదయములో ఎంతవరకు, ఎంతకాలం అని కేకలు వేసిన ఆ హృదయమే ఒక రకమైన నిబ్బరాన్ని కలిగింది. ఆ మనసులో చింత ఉండింది, హృదయంలో దుఃఖం ఉండింది. కానీ ఆ చింతను ఆయన మీద వేసినప్పుడు, అందుకే ఆయన కొత్త నిబంధనలు చెప్తాడు కదా, నీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరెడెత్తు చేసుకోలేరు. డు నాట్ బి వరీ, డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్ అంటాడు. కాబట్టి మనసులోని చింత కానీ, హృదయంలోని దుఃఖము కానీ అది శాశ్వతంగా నివారించగలిగిన ఆ దేవుని కృపాహస్తాలకు అప్పగించినప్పుడు అదే మనసులో, అదే హృదయంలో నిబ్బరం కలుగుతుంది, అదే రీతిగా ఆనందం కలుగుతుంది, అదే హృదయం హర్షిస్తుంది. ఒకసారి ఆ మాటలు చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. గతంలో నేను చెప్పినట్టుగా కృప అనే మాట పాత నిబంధనలో గ్రేస్ అనే మాట యొక్క భావం కాదు, మర్సీ. నీ దయ, నీ జాలి, నీ కనికరం, ఈ మాటలకు పర్యాయ పదము పాత నిబంధనలో కృప అనే పదాన్ని వాడారు. సో ఇట్ ఈస్ అ మర్సీ. ప్రభా, నీ దయందు నమ్మిక ఉంచున్నాను నేనైతే అనే మాట. సో గత 4 వచనాల్లో ఎంతో ఆందోళన వ్యక్తపరుస్తూ ఆ ఆందోళన నడుమ ప్రార్థించిన వెంటనే ఆ హృదయంలో ఒక రకమైన రిలీఫ్ కలిగినప్పుడు ఆ రిలీఫ్ నేపథ్యంలో నేనైతే నీ జాలి మీద, నీ దయ మీద, నీ కనికరం మీద నేను నమ్మిక ఉంచున్నాను. I trust and entrust my responsibility, my pain and my problem, my suffering, my agony unto you, because I trusted you. నేనైతే అనే మాట అనగా పైన ఉదహరించిన ఈ సమస్యలన్నీ ఇతరులైతే ఈ రీతిగా గగ్గోలు పెడతారేమో, కానీ ఇతరులతో కలిసి నేను కూడా ఇంతవరకు గగ్గోలు పెట్టానేమో, కానీ ఎప్పుడైతే నీ సన్నిధిలో ప్రార్థించి నీకు విజ్ఞాపన తెలియచేసి నీవు నా ప్రార్థన విన్నావన్న ఆ నిరీక్షణ నాకు కలిగిందో, ఇమ్మీడియట్గా అతని హృదయం నుంచి నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. గతంలో నా పట్ల నా శత్రువు హర్షిస్తున్నాడు, నన్ను బాధించి నా శత్రువు హర్షిస్తున్నాడు. ఇక్కడేమో నా బాధను నీకు అప్పగించి నా హృదయం హర్షిస్తుంది. ఎందుకంటే నా దేవుడు సమస్త విషయాల్లో నన్ను రక్షించగల, లేకపోతే విడిపించగల సమర్థుడు. సో ఈ మాటలు అనగా నీ రక్షణ విషయం నా హృదయం హర్షిస్తుంది, ఈ 2 మాటలు కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తే దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలుగా కనబడుతున్నాయి. దీస్ 2 స్టేట్మెంట్స్, ఆఫ్టర్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ, దేవునితో ప్రార్థించిన తర్వాత, దేవునితో మరి తన సమస్యను చెప్పుకున్న తర్వాత, అదే దేవునితో దావీదు మాట్లాడుతూ నేనైతే నీ కృపయందు, నీ కరుణయందు, అనగా మనుషుల దయ కాదు, మనుషుల జాలి కాదు, లేకపోతే మనుషుల కరుణ కాదు, నేను నీ కృపయందు, ఎందుకంటే మారని దేవుడవు, మార్పులేని దేవుడవు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడవు, నాకు రక్షకుడవు, నాకు విమోచకుడు. కాబట్టి ఐ ట్రస్ట్ యూ అలోన్, నిన్ను మాత్రమే. వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్ అండి.
నేనైతే అంటూ దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతూ, ప్రత్యక్షంగా మాట్లాడుతూ, నీ రక్షణ విషయంగా నీ వచ్చి నా సమస్యలోంచి, నా కష్టంలోంచి, నా బాధల్లోంచి నన్ను విడిపిస్తావని, రక్షిస్తావని ఆ విషయమై నా హృదయం హర్షిస్తుంది. మరలా చెప్తున్నాను, గ్రేస్ అనే మాట కొత్త నిబంధనలో భావం కాదు పాత నిబంధనలో. అలాగే రక్షణ అనే మాట కూడా పాత నిబంధనలో మనము కొత్త నిబంధనలో ఊహించిన రీతిగా సాల్వేషన్ అనే మాటగా కాకుండా రక్షణ అనగా విడిపించుట, విడుదల, తన సమస్యలోంచి, తన కష్టాల్లోంచి, తన బాధల్లోంచి, తన ఇబ్బందుల్లోంచి విడిపించే విడుదలకు పర్యాయ పదముగా రక్షణ అనే మాట వాడారు. ఎందుకంటే అప్పటికి కొత్త నిబంధనలో క్రీస్తు వారి ద్వారా కలిగిన ఆ కృపా కార్యం జరిగించబడలేదు కాబట్టి, పాత నిబంధన భక్తులకు ఆ అనుభవం, ఆ నిరీక్షణ లేదు కాబట్టి అప్పటికి. సో వారు ఆ పదాలు వాడినప్పటికీ ఆ పదాల వెనుక వారి భావన వేరు, వారి దృక్పథం వేరు. సో నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నప్పుడు నేను ప్రస్తుతము ఎందులో ఇరుక్కొని ఉన్నానో, ఏ ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తున్నానో ఆ విషయంలో నా హృదయం హర్షిస్తుంది. నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను. ఆ కంసాలి వాని చేతిలో ఆ బంగారు ముద్ద కాల్చబడుతున్నప్పుడు, ఆ నిప్పుల కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు ఆ కంసాలి ఆ బంగారు ముద్దను నిప్పులో పడవేయడు. కారుతో ఆ ముద్దను పట్టుకొని కాలుస్తూ ఉంటాడు. అనగా అది కాల్చబడే సమయంలో ఆ ముద్ద, ఆ బంగారు ముద్దలోంచి మలినమంతా కరిగిపోతున్న సమయంలో ఆ ముద్ద ఎవరి చేతిలో ఉంటుందంటే కంసాలి చేతిలో ఉంటుంది. నేను శ్రమపరచబడుతున్నప్పుడు, నేను బాధపరచబడుతున్నప్పుడు, ఇబ్బంది పరచబడుతున్నప్పుడు నేను నమ్మిన నా దేవుని చేతిలో నేనున్నాను. ఆయన నన్ను రక్షిస్తాడు. ఎప్పుడు? నాలోని మలినమంతా కరిగిపోయినప్పుడు, నాలో దేవునికి ఆయాసకరంగా ఉన్నవన్నీ దూరపరచబడ్డప్పుడు, విశ్వాస పరీక్షలో నేను మేలిమి బంగారం వలె పవిత్రీకరించబడ్డప్పుడు, హీ రిమూవ్స్ మీ అవుట్ ఆఫ్ ఇట్. ఒక చల్లని నీళ్ళలో ఆ ముద్దను ముంచుతాడు. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక రాయబడ్డ మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. These two statements speaks with God. తర్వాత మాటలు చూస్తే, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈ 2 మాటలు దేవునితో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడండి? తన చుట్టూ ఉన్నటువంటి వారు తన సమస్యను, తన కష్టాన్ని, తన బాధను చూస్తూ ప్రేక్షకులుగా నిలబడి, ఇతని విశ్వాసం ఏంటి, ఇంతకాలము ఈ సమస్యలు జరుగుతున్నా ఇంత విశ్వాసంతో ఉన్నాడేంటి అని ఎంతకాలం అని విలపిస్తున్నా అతన్ని చూసి ఆ చుట్టుపక్కల వారితో ప్రార్థించిన తర్వాత, విశ్వాసాన్ని వ్యక్తపరిచిన తర్వాత, దేవుడు తనకు సహాయం చేసిన ఆ నమ్మిక తనకు కలిగిన తర్వాత ఇమ్మీడియట్గా అతను తన చుట్టూ ఉన్న వారితో చెప్తున్న మాట, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించను. అప్పటికి ఇంకా జవాబు వచ్చి ఉండకపోవచ్చు, కానీ సాక్ష్యం చెప్తున్నాడు యెహోవా. ఎందుకంటే వన్స్ ఐ ప్రే టు గాడ్, ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ఆయనకు చెప్పిన తర్వాత ప్రార్థించదా, అది ఆయన బాధ్యత, ఇది నాది కాదు. కాబట్టి యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించను. ఒకసారి ఆలోచించండి, దావీదు కీర్తనలు, చాలా వరకు దావీదు కీర్తనలు అన్నీ కూడా మీరు ఆలోచించండి. ఒకవేళ ఇటువంటి లామెంటేషన్తో కూడిన సాంగ్ అయితే, లేకపోతే దుఃఖముతో విలాప కీర్తనలు అయినట్లయితే, he begins with a problem, he concludes with prayer and continues with thanksgiving. ఎప్పుడు కూడా ప్రతి కీర్తన, దాదాపు అన్ని కీర్తనలు కూడా తన సమస్యతో ప్రారంభిస్తాడు, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు, విశ్వాసంతో ప్రార్థిస్తాడు, జవాబు పొందాలని నిరీక్షణ వ్యక్తపరుస్తాడు. చివరిలో జవాబు అప్పటికి పొందినప్పటికీ పొందకపోయినప్పటికీ కూడా ప్రతి కీర్తన చివరిలో విలాపముతో ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి,
ఆ తర్వాత విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆ తర్వాత చివరిగా కృతజ్ఞతతో ముగిస్తాడు. కృతజ్ఞతతో ప్రతి కీర్తన ముగించడం అనేది దావీదు యొక్క అలవాటు. మన జీవితాల్లో దేవుని హత్తుకొని వెంబడిస్తున్న మన అనుభవాల్లో దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుతున్నాం. కష్టాలు కలిగినప్పుడు మన విశ్వాసానికి పరీక్షగా భావిద్దాం. ఆ పరీక్షలో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన వెంటనే దేవుడు తప్పనిసరిగా జవాబు దయచేస్తాడన్న ఆ నమ్మికతో దేవునికి స్తుతులు చెల్లిద్దాం. జవాబు మన వాకిటనే ఉంటుంది. జవాబు మన వాకిటనే ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ 13వ కీర్తన మేము ముగించాం. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి రాబోయే దినాల్లో మిగతా కీర్తనలు కూడా కొనసాగాలి కనుక దాని కొరకైనా ఆధ్యాత్మిక సిద్ధపాటు, అదే రీతిగా వాక్యపు ప్రేరణ, మా హృదయపు స్పందన మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని